హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి. సో ఈ మధ్య కాలంలోని ముఖ్యంగా ప్రేమ వివాహాలు ఎంత విపరీతంగా పెరిగిపోతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. అందులో మోస్ట్ కులాంతర వివాహాలు. అయితే ఇలాంటి వివాహాలు చేసుకునే వాళ్ళు రిజిస్టర్ ఆఫీసులు, ఆర్య సమాజ్లు ఇలాంటి వాటిల్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఒక్కొక్కరు కొంతమంది స్నేహితులు అండగా ఉంటూ ఉంటారు, లేకపోతే డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి కొంచెం అండగా ఉంటామని చెప్పి, లేకపోతే ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా విన్నారా ఒక పార్టీ ఇలాంటి జంటలకి అండగా ఉంటానని చెప్పడం? ఇది నిజమేనండి బాబు. అయితే ఇంతకది ఏ పార్టీ, ఎందుకు నించోవాలనుకుంటుంది అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడాల్సిందే. సో తమిళనాడుకి చెందిన సిపిఎం పార్టీలోని అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న షణ్ముఖం అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఒక సభలోని ఆయన ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రేమ వివాహాలు చేసుకుంటున్న వాళ్ళు, అందులోని కులాంతర వివాహాలు ఎవరైతే చేసుకుంటూ ఉంటారో, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, లేకపోతే బడుగు బలహీన వర్గాలకి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళు ప్రేమించుకున్నాం కదా, సో ఇరు కుటుంబాలు ఒకవేళ ఒప్పుకోకపోతే మనం బయటికి వెళ్ళిపోతాము, ఏ రిజిస్టర్ ఆఫీస్లోనో లేకపోతే ఏ గుడిలోనో పెళ్లి చేసుకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగించవచ్చు అన్న డెసిషన్స్ తీసుకొని చాలా మంది ఈ మధ్య కాలంలో బయటకు వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇలాంటి వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత అటు అమ్మాయి కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే అబ్బాయి కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళు మన నుంచి బయటకు వెళ్ళిపోయి ఎలా సంతోషంగా ఉంటారు, మనల్ని ఎదిరించి ఉంటారా, పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి, రేపు పొద్దున కుటుంబంలోని మనం ఎలా తలెత్తుకొని తిరగాలి అని ఆలోచించే వాళ్ళు ఒక్కసారిగా ఐదర్ అమ్మాయిని కావచ్చు లేకపోతే అబ్బాయిని కావచ్చు చంపేద్దాం అని చెప్పి ఒక డిసైడ్ అయ్యి ఇలాంటి పరిస్థితులు, అంటే మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ మనం చూస్తూ ఉన్నాము. అబ్బాయిల్ని చంపేస్తున్నావు కావచ్చు, లేకపోతే అమ్మాయిల్ని చంపేస్తున్నావు కావచ్చు. సో ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఒక పార్టీ అన్నది వీళ్ళకి అండగా నిలబడినట్లయితే రేపు పొద్దున అటు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే వీళ్ళంటే గిట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళపైన చేయి వేయాలంటే కొంచెం ఆలోచిస్తారు, భయపడతారు అన్న దానిలోని మేము ఇలాంటి డెసిషన్ తీసుకున్నామని చెప్పి సిపిఎం నుంచి ఒకరైతే ఇవాళ అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. అంటే రేపు పొద్దున వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా మేము చూసుకుంటాము, మా పార్టీ నుంచి వాళ్ళకి సహాయ సహకారాలు కూడా మేము అందిస్తాము అని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఇది విన్న ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రజలకి, ముఖ్యంగా ఒక పార్టీ స్థాపించిన తర్వాత ప్రజలకి, మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మీరు ప్రజలకి ఏ మంచి చేస్తారు, లేకపోతే ప్రజలకి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలని పరిష్కరిస్తాను అని చెప్పడం పోయి ఇలా ఇంట్లో నుంచి వచ్చిపోయిన జంటలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము ఆదుకుంటామని, వాళ్ళకి మేము రక్షణ కల్పిస్తామని చెప్పడంలో ఏ మాత్రం కూడా మేము ఒప్పుకోము అని చెప్పి కొంతమంది దీన్ని ఏకీభవిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇతను చెప్పింది కూడా ఒక రకంగా కరెక్టే కదా. అలాంటి జంటలకి ఈరోజు ఎవరు అండదండలు ఉన్నారు, ఎవరు వాళ్ళని రక్షిస్తూ ఉన్నారు? అలాంటి జంటల్లోని చాలామంది హత్యలకి గురవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో పొలిటికల్ పరంగా ఇలాంటి సపోర్ట్ కనుక ఉన్నట్లయితే ఇలాంటి కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి ఈ కులం పేరు చెప్పి, లేకపోతే పరువు హత్యల కేసులు అని చెప్పి ఇలాంటివి కూడా ఆగే అవకాశాలు ఉంటాయి కదా. సో ఈ పార్టీ తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పి మరికొంతమంది దీనికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఈరోజు అంటే ఇలాంటి జంటలు ఈ న్యూస్ విన్న తర్వాత పోనీలేరా, మనకి అటు డిపార్ట్మెంట్ నుంచి కాకపోయినా లేకపోతే కుటుంబ సభ్యుల నుంచి కాకపోయినా ఈ రోజు మనకు ఒక పార్టీ మనకు అండగా ఉంది. సో మనం ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మన వెనక ఈ పార్టీ ఉంటుంది. రేపు పొద్దున మనకి ఎవరు హాని తలపెట్టాలని చూసినా కూడా వీళ్ళు మనకి ముందుండి నడిపిస్తూ ఉంటారు అని చెప్పి ఇది తీసుకున్న డెసిషన్ పైన ఈరోజు ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళు, ముఖ్యంగా ప్రేమికులైతే జై కొడుతున్నారనమాట ఈ పార్టీ చేసిన ఈ అనౌన్స్మెంట్కి. మరి మీరేమంటారు? అసలు ముఖ్యంగా పార్టీ ఈ విధంగా ప్రేమ జంటల పట్ల మేము అండగా ఉంటాము అని చెప్పిన అనౌన్స్మెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? సో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos like this, subscribe Big TV channel.